గుజరాత్ ఏటీఎస్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ ఎంక్వైరీలో భయం కలిగించే విషయాలు బయటకు వస్తున్నాయి. భారతదేశంలోని జనాన్ని చంపడానికి ఉగ్రవాద సంస్థల యొక్క రకరకాల ప్రయత్నాలు, వాళ్ళ ప్లాన్లు బయటకు వస్తున్నాయి. పండ్లు, కూరగాయల్లో విషాన్ని ఇంజెక్ట్ చేసి భారతీయుల్ని, అమాయకమైన ప్రజల్ని చంపేయాలి. ఇది వాళ్ళ ప్లాన్. డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయీద్ హైదరాబాద్కి చెందిన వ్యక్తి, చైనాలో ఎంబీబీఎస్ కంప్లీట్ చేశాడు. ఇతను ఎలాంటి వాడంటే ఎడ్యుకేటెడ్, రాడికల్, డేంజరస్ అని అధికారులు చెప్పారు. మీకు క్యాస్ట్రాల్ ఆయిల్ తెలుసు కదా, క్యాస్టర్ సీడ్స్ ఉంటాయి. ఆ గింజలేం ప్రమాదకరం కాదు. అందులో నుంచి రైసిన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తే అది అత్యంత విషపూరితం. దానికి ఎలాంటి స్మెల్ ఉండదు, టేస్ట్ ఉండదు. సైనైడ్ కంటే కూడా 600 టైమ్స్ టాక్సిక్, విషపూరితం అంట. జస్ట్ కొన్ని డ్రాప్స్ చాలు. యాంటీడోట్ లేదు, దానికి మందు లేదు, నో సెకండ్ ఛాన్స్, బతికే అవకాశం లేదు. ఈ రైసిన్ని చాలా ఈజీగా తయారు చేయొచ్చు. డిటెక్ట్ చేయడం చాలా కష్టం. క్యూర్ అనేది ఇంపాసిబుల్. క్యాస్టర్ సీడ్స్ నుంచి రైసిన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి పండ్లు, కూరగాయల్లో ఇంజెక్ట్ చేసి అవి అమ్మాలి, అవి పంపిణీ చేయాలి. ఇది వీళ్ళ ప్లాన్. ఏషియాలోనే లార్జెస్ట్ ఫ్రూట్ అండ్ వెజిటబుల్ మార్కెట్ ఢిల్లీలోని ఆజాద్పూర్ మండి, అహ్మదాబాద్లోని నరోడా మండి, అలానే లక్నో, ఇలా ఎక్కువ క్రౌడ్ ఉండేటువంటి మార్కెట్స్లో ఈ ఇంజెక్ట్ చేసినటువంటి పండ్లు, కూరగాయల్ని పంపిణీ చేయాలనేది వాళ్ళ ప్లాన్ అని అధికారుల ఇన్వెస్టిగేషన్లో తేలింది. ఆ డాక్టర్ మొహిద్దీన్ ఇంట్లో తనిఖీలు చేసినప్పుడు అధికారులకు ఏం దొరికాయంటే క్యాస్టర్ పల్ప్, అసిటోన్ సాల్వెంట్, ఆయిల్ ప్రెస్ చేసే మెషిన్, లైవ్ క్యాట్రిడ్జ్ అండ్ పిస్టల్స్ దొరికాయట. అంటే ఆ రా మెటీరియల్ నుంచి రైసిన్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అది తయారీ దశలో ఉంది, ఇంకా రైసిన్ ఎక్స్ట్రాక్ట్ చేయలేదు. బట్ మనకు అర్థమవుతున్న విషయం ఏంటి, టెర్రరిస్టుల యొక్క ప్లాన్లు బాంబుల నుంచి బయో వెపన్స్ కి షిఫ్ట్ అయిపోయాయి అని.